హలో అండ్ వెల్కమ్. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ హిస్టారికల్ ఈవెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, అది 1971 డిసెంబర్ 4వ తేదీ అర్ధరాత్రి, రాజస్థాన్లోని థార్ ఎడారి. చుట్టూ చల్లటి వెన్నెల, ఎంతో ప్రశాంతంగా ఉంది. కాని సడన్గా ఆ సైలెన్స్ను బ్రేక్ చేస్తూ దూరం నుండి ట్యాంకుల భయంకరమైన శబ్దాలు. లాంగేవాలా బార్డర్ పోస్ట్ దగ్గర అప్పుడున్న 7 సైనికులకు అసలు ఏం జరుగుతుందో ఒక్క క్షణం అర్థం కాలేదు. ఇక్కడ మనం మెయిన్గా గమనించాల్సింది ఒకటే, ఆ నైట్ అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే, పెట్రోలింగ్ చేస్తున్న కెప్టెన్ ధరంవీర్ మరియు ఆయన టీంకి ఒక షాకింగ్ నిజం తెలిసింది. దాదాపు 20 కిలోమీటర్ల పొడవైన ఒక భారీ పాకిస్తాన్ కాన్వాయ్ నేరుగా వాళ్లవైపే వస్తోంది. కాని ఒక్కసారి ఆలోచించండి, అప్పటికప్పుడు మన లాంగేవాళ పోస్ట్ దగ్గర ఉన్నది కేవలం 120 మంది సైనికులు మాత్రమే. అసలు ఆ శత్రు సైన్యం సైజు తెలిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. పైనుంచి అబ్జర్వేషన్ ప్లేన్లో చూసిన మేజర్ ఆత్మసింగ్కి అర్థమైందేంటంటే, అది ఎవరూ ఆపలేని ఒక భారీ ఆర్మర్డ్ బెటాలియన్. అందులో ఏకంగా 45 చైనీస్ టైప్ 59 ట్యాంకులు, 20కి పైగా ఆర్మర్డ్ వెహికల్స్, 50కి పైగా సప్లై బండ్లు, ఇంకా ఏకంగా 2000 నుంచి 3000 మందికి పైగా సైనికులు అక్షరాల ఒక పెద్ద సునామీలా లాంగేవాలా మీదకు దూసుకొస్తున్నారు. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఆ 120 మంది సైనికులకు లీడరైన మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్పూరి దగ్గర ఎలాంటి భారీ ఆయుధాలు లేవు. ఒక్క ట్యాంక్ లేదు, ఆర్టిలరీ లేదు, నైట్ టైం అటాక్ చేసే ఎయిర్ సపోర్ట్ అస్సల్లేదు. ఉన్నదల్లా కొన్ని మోటార్లు, పాతకాలపు పియాట్ యాంటీ ట్యాంక్ లాంచర్లు, ఇంకా జోంగా జీపులకు ఫిక్స్ చేసిన 2 M40 గన్స్ మాత్రమే. అంటే ఆల్మోస్ట్ ఒట్టి చేతులతో ఒక పెద్ద సైన్యంతో చేయాల్సిన డెత్ ఫైట్ అన్నమాట. ఇలాంటి టెన్షన్ టైంలో బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక అల్టిమేటం వచ్చింది. వాళ్ల ముందు 2 ఆప్షన్స్ పెట్టారు. ఆప్షన్ 1, తెల్లవారేదాకా ఎవ్వర్ హెల్ప్ రాదు కాబట్టి ఉన్న ఆయుధాలతోనే అక్కడే ఉండి పోరాటం. ఆప్షన్ 2, సైలెంట్గా పోస్ట్ వదిలేసి రామ్గర్కి సురక్షితంగా వెనక్కి వచ్చేయడం. అంటే ఇండైరెక్ట్గా హెడ్ క్వార్టర్స్ కూడా ఇది ఇంపాసిబుల్, ప్రాణాలు కాపాడుకోవాలంటే వెనక్కి తగ్గండి అని చెప్పిందనమాట. కాని మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్పూరి థింకింగ్ వేరు కదా. ఆయన ఒక్క ఇంచ్ కూడా వెనక్కి తగ్గేది లేదని ఫిక్స్ అయ్యారు. తన సైనికులను పిలిచి చాలా క్లియర్గా చెప్పారు, ఎవరికైనా భయమేస్తే ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోవచ్చు అని. కాని తెలుసా, ఆ 120 మందిలో ఒక్కడు కూడా అడుగు వెనక్కి వేయలేదు. చనిపోయినా పర్లేదు కాని ఈ పోస్ట్ను వదిలి పారిపోయేది లేదని అంతా ఒకే మాట మీద నిలబడ్డారు. సో అసలు ఆ నైట్ ఏం జరిగిందో ఒకసారి టైమ్లైన్ ప్రకారం చూద్దాం. రాత్రి 12:30కి స్టార్ట్ అయిన ఫస్ట్ ఫైరింగ్ నుండి ఒక చిన్న కన్ఫ్యూజన్ వల్ల శత్రువులు 2 గంటలు ఆగిపోవడం, ఆ తర్వాత తెల్లవారగానే మన ఎయిర్ ఫోర్స్ ఎంట్రీ ఇవ్వడం, ఫైనల్గా మధ్యాహ్నం 12 గంటలకల్లా మనకు విక్టరీ రావడం, ఇదంతా అక్షరాల ఒక హాలీవుడ్ థ్రిల్లర్లా ఉంటుంది. ఎగ్జాక్ట్గా రాత్రి 12:30కి ఫైరింగ్ స్టార్ట్ అవ్వగానే ఆ 120 మంది బ్రేవ్ సోల్జర్స్కి ఒక విషయం చాలా క్లియర్గా అర్థమైంది. ఇక్కడ కేవలం ఆయుధాలతో బలం చూపిస్తే వర్కౌట్ అవ్వదు. ఇక్కడ బలం కంటే బుర్రవాడాలి. మన తెలివితేటలతోనే వాళ్లను బుర్డీ కొట్టించాలి. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఆ కటిక చీకటిలో గుండ్ల వర్షం కురుస్తుంటే కూడా మన సోల్జర్స్ ప్రాణాలకు తెగించి ముందుకు వెళ్లి యాంటీ ట్యాంక్ మైన్స్ సెట్ చేశారు. అసలు ఈ మైన్స్ ఎలా పనిచేస్తాయంటే, భారీ ట్యాంకులు వీటిమీదకి రాగానే ఆ ప్రెజర్కి బ్లాస్ట్ అయిపోయి ట్యాంక్ను నాశనం చేస్తాయి. ఈ డేంజరస్ ప్రాసెస్లో ఎంతో స్పీడ్గా పనిచేస్తున్నప్పుడు అన్లక్కీగా ఒక మైన్ మిస్ఫైర్ అయి మన సైనికుడొకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడే మన ఆర్మీ వ్యూహం ఎంత పక్కాగా ఉందో మనం గమనించాలి. సైనికులు పొజిషన్స్ తీసుకున్నాక కంగారుపడి ఫైరింగ్ స్టార్ట్ చేయలేదు. శత్రువుల భారీ ట్యాంకులు కేవలం 15-30 మీటర్ల అత్యంత సమీపంలోకి వచ్చేదాకా చాలా ఓపిగ్గా వెయిట్ చేశారు. అంత దగ్గరకు రాగానే మన దగ్గరున్న పాతకాలపు పియాట్ లాంచర్లతో గురిచూసి కొట్టారు. పైగా ఆ చిన్న జోంగా జీపులనే మొబైల్ ట్యాంక్ డెస్ట్రాయర్లుగా మార్చేసి శత్రువులకు చుక్కలు చూపించారు. ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, నేచర్ కూడా మనకొక ఇన్విజిబుల్ సోల్జర్లాగా భలే సపోర్ట్ చేసింది. మన సైనికులున్న పోస్ట్ కొంచెం ఎత్తులో ఉండటం ఒక పెద్ద అడ్వాంటేజ్. అదే టైంలో థార్ ఎడారిలోనే ఆ మెత్తటి ఇసుకలో పాకిస్తాన్ సైన్యం తెచ్చిన భారీ ట్యాంకులు ముందుకి కదల్లేక కూరుకుపోయాయి. ప్రకృతి ఇచ్చిన ఈ ఛాన్స్ని మనవాళ్లు పర్ఫెక్ట్గా వాడుకున్నారు. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్. కేవలం ఒక సింపుల్ వైరు, అవును, ఒక మామూలు కంచె వైరు, ఏకంగా ఒక భారీ సైన్యాన్ని 2 గంటల పాటు ఎలా నిలువరించగలిగింది? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ చిన్న ఇన్సిడెంట్ మొత్తం యుద్ధం గతినే మార్చేసింది. ఎస్, దీన్నే మనం ది గ్రేట్ ల్యాండ్ మైన్ ఇల్యూజన్ అనొచ్చు. మనవైపు ఫాస్ట్గా వస్తున్న పాకిస్తాన్ సైన్యానికి దారిలో
ఒక పొడవైన వైర్ ఫెన్సింగ్ కనిపించింది. దాన్ని చూడగానే ఇండియన్ ఆర్మీ ముందుగానే ఇక్కడ భయంకరమైన ల్యాండ్మైన్స్ పెట్టేసిందేమో అని వాళ్లు భయపడిపోయారు. నిజానికి అక్కడ ఎలాంటి మైన్స్ లేవు. కాని ఆ అనుమానంతో తమ ఇంజనీర్స్ వచ్చేదాకా ఏకంగా 2 గంటలక్కడే ఆగిపోయారు. నైట్ టైం అడ్వాంటేజ్ తీసుకుందామనుకున్న వాళ్ల ప్లాన్ అంతా రివర్స్ అయింది. శత్రువులు ఆగిపోయిన ఈ 2 గంటల గ్యాప్ని మనవాళ్లు అద్భుతంగా వాడుకున్నారు. పాకిస్తాన్ ట్యాంకుల మీద ఎక్స్ట్రాగా కట్టుకున్న ఇంధన డ్రమ్స్ను గమనించి డైరెక్ట్గా ఆ డ్రమ్స్ని టార్గెట్ చేసి కాల్చారు. అవి భయంకరంగా పేలిపోవటంతో ఆ రాత్రిపూట ఎడారి మొత్తం వెలుతురుతో నిండిపోయింది. దీనివల్ల శత్రువులు ఎక్కడున్నారో మనకు ఈజీగా కనిపించింది. కాని ఆ దట్టమైన పొగ వల్ల వాళ్లకు మాత్రం మనమేమీ కనిపించలేదు. వాటే ట్రిక్ కదా. ఇలా నైటంతా మనవాళ్లు వాళ్లతో ఆడుకుంటూనే ఉన్నారు. ఇక మన దగ్గర ఆయుధాలైపోతున్నాయి, పరిస్థితి చేయి దాతుతోంది అనుకున్న టైంలో మెల్లగా సూర్యోదయం అయ్యింది. వెలుతురు రాగానే ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక భయంకరమైన గర్జన. అవును, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు ఎంట్రీ ఇచ్చేశాయి. పాకిస్తాన్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేకేంటంటే ఇదొక చిన్న పోస్టే కదా అని ఎయిర్ సపోర్ట్ లేకుండానే వచ్చారు. వాళ్ల ఈ తప్పు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన 122 స్క్వాడ్రన్కు బాగా కలిసొచ్చింది. మన హాకర్ హంటర్ ఇంకా మరుత్ బాంబర్లు రంగంలోకి దిగాయి. అసలు దాక్కోవడానికి ఒక్క చెట్టు కూడా లేని ఆ ఓపెన్ ఎడారిలో ఇసుకలో కూరుకుపోయిన వాళ్ల ట్యాంకులను మన పైలట్లు ఊచకోత కోశారు. నాన్ స్టాప్గా బాంబుల వర్షం కురిపించారు. నెక్స్టే మధ్యాహ్నం 12 గంటలకల్లా ఈ భయంకరమైన బ్యాటిల్ ముగిసింది. అప్పటికి లెక్కలు చూస్తే ఎవరి మైండైనా బ్లాంక్ అవ్వాల్సిందే. వాళ్లవైపు 200 మందికి పైగా చనిపోగా 34 ట్యాంకులు నాశనమయ్యాయి. ఇంకో 2 ట్యాంకులు వదిలేసి పారిపోయారు. సుమారు 100 దాకా వెహికల్స్ బూడిదయ్యాయి. ఒక చిన్న పోస్ట్ పైన అటాక్ వచ్చి వాళ్లు ఎంత భారీ మూల్యం చెల్లించుకున్నారో మీరే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పోరాటంలో వీటన్నిటికంటే షాకింగ్ నంబర్ ఒకటుంది. అదే నంబర్ 2. అవునండి, 2000 మంది సైన్యాన్ని అడ్డుకున్న మన 120 మంది హీరోల్లో కేవలం ఇద్దరు మాత్రమే తమ ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ల త్యాగం వెలగట్టలేనిది. కాని ఇంత భారీ సైన్యాన్ని ఎదుర్కొని ఇంత తక్కువ ప్రాణనష్టంతో గెలవడం అనేది నిజంగా హిస్టరీలో ఒక మిరాకిల్ అనొచ్చు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ఆ రాత్రి లాంగేవాలా పోస్ట్ గాని వాళ్ల చేతికి చిక్కి ఉంటే ఏమయ్యేది? వాళ్ల ప్లాన్ చాలా డేంజరస్గా ఉండింది. ఈ చిన్న పోస్ట్ దాటేసి అక్కడ్నుంచి రామ్గర్, జైసల్మేర్, ఆ తర్వాత రాజస్థాన్ మొత్తాన్ని కబ్జా చేసుకుంటూ ఇండియాలోకి చొచ్చుకు రావాలన్నది వాళ్ల మాస్టర్ ప్లాన్. కాని మన సైనికులు ఆ ఒక్క పోస్టు దగ్గర ఒక ఉక్కు గోడలా నిలబడటం వల్లే మన దేశానికి అంత పెద్ద ప్రమాదం తప్పిందే. ఫైనల్గా ఈ లాంగేవాలా అనాలిసిస్ ద్వారా మనకు తెలిసేదేంటంటే ఒకే ఒక్క గొప్ప రియలైజేషన్. మన మధ్య ఎన్ని విభేదాలున్నా అవన్నీ పక్కన పెట్టి యూనిటీతో నిలబడితే శత్రువు ఎంత పవర్ఫుల్ అయినా సరే మన ముందు తలొంచాల్సిందే. ఆ కటిక చీకట్లో ప్రాణాలకు తెగించి పోరాడిన ఆ 120 మంది రియల్ హీరోల సాహసాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. సో ఈ అద్భుతమైన స్టోరీ విన్న తర్వాత మన దేశ చరిత్రలోని ఇలాంటి అన్సంగ్ హీరోల గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందని మీకు అనిపించట్లేదా? ఖచ్చితంగా. జై హింద్.